ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన భాగ్యనగరపు రాజబాబు వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ తన మిత్రులంతా కలిసి స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజబాబు జన్మదినాన్ని స్థానిక తబితా ఆశ్రమంలో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. వారి పుట్టినరోజు సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తబితా ఆశ్రమంలో పిల్లలకు 75 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి బీజేపీ నేత కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాజబాబు పుట్టిన ప్రాంతానికి సమాజానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. రాజబాబు గొప్ప సేవా కార్యకలాపాలను కొనసాగిస్తుండడం అభినందనీయమని హర్షణీయమని ప్రశంసించారు. వారి జన్మదిన సందర్భంగా మిత్రులంతా కలిసి వారి జన్మదిన వేడుకలు తబితా ఆశ్రమంలో చిన్నారుల మధ్య నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో వారి మిత్రులు కందుల పోచం బాల్య మిత్రులతో కలిసి ఆశ్రమంలో నిర్వహించడం అభినందనించదగ్గ విషయమని అన్నారు. ఈ సేవా కార్యక్రమంలో మహమ్మద్ సలీం, కందుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి విద్యార్హత పూర్తి చేసుకొని వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మిత్ర బృందంతో ఎప్పుడు కూడా ఆత్మీయతతోటి ఉండుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి భాగ్యనగరపు రాజబాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రులైనటువంటి పోచం గారు అలాగే వారి 10th బ్యాచ్ మిత్రులంతా కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని స్థానిక తబితా ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 75 కిలోల రైస్తో పాటుగా ఈరోజు పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పిల్లలందరి తరఫున వారి ఫ్రెండ్స్ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాజబాబు గారు వారు స్వదేశంలో అడుగు పెడతా ఉన్నారు. ఇదే రోజు పుట్టినరోజు కావడం చాలా సంతోషకరం. వారి రాక కోసం వారి స్నేహితులంతా కూడా ఎదురు చూస్తుండడం చాలా శుభ పరిణామం. మరొకసారి రాజబాబు గారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇంకా వారు ఈ ప్రాంతంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఇంకా వారి స్నేహం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అందరికీ ఆదర్శంగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.